మళ్ళీ మేమే నాలుగోసారి మోడీయే ప్రధానమంత్రి అని బీజేపీ వాళ్ళు కూడా అంటలే. చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అంటాడు. మళ్ళీ మేమే అంటే ఎన్డీఏ కూటమే రాష్ట్రంలోనే నేను ముఖ్యమంత్రి అయితా, కేంద్రంలో ప్రధానమంత్రి నాలుగోసారి కూడా నరేంద్ర మోడీ గారే అయితుడు అని చాలా గట్టిగా బలంగా చెబుతున్న ఒక ప్రైవేటు మీడియా కాంక్లేవ్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించిన వార్తని ఒకటి ఇచ్చారు. ఇంకోటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీతోని మాకు అంటే బీజేపీ పార్టీకి ఎట్లాంటి చీకటి ఒప్పందాలు లేవు. ఈ చీకటి ఒప్పందాల గురించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం గురించి, ప్రభుత్వాలను బడగట్టడం గురించి, పార్టీలను కోల్చడం గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే హాస్యంగా ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీతోని కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమికి అసలు లేని సంబంధం ఏంటి? సంబంధాలు చీకటి కాదు, అసలు వెలుగు సంబంధాలు లేవా? డైరెక్ట్గా రాజ్నాథ్ సింగ్ గారు వైసీపీకి అధ్యక్షుడికి ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలంటే ఎస్ అని వాళ్ళు అన్నారు. అనేక అంశాలలో 2014 నుంచి ఇప్పటి వరకు అది తెలుగుదేశం కావచ్చు, అది వైసీపీ కావచ్చు, పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన లోక్సభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులకి బేషరతుగా మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవా? ఒక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు తప్ప ప్రతి అంశంలో వైసీపీ మద్దతు ఇచ్చింది, అటు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేస్తారని హర్యానా, పంజాబ్కు సంబంధించిన రైతులు దాదాపు 700 మంది చనిపోయి నెలల పాటు అక్కడ ఉద్యమం చేస్తే ఆ చట్టాలకు కూడా ఇదే వైసీపీ, ఇదే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు. ఇక ఈ ఒప్పందాలు ఏమంటారు ఏంది? చీకట వెలుగా కానీ ఒప్పందాలు ఉండబట్టే రెండు ప్రధానమైన పార్టీలని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇలా ఆట ఆడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేయటానికి, అమరావతికి కానీ పోలవరానికి కానీ నిధులు కేటాయించకపోవడానికి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన ముందుకు పోవడానికి కారణం ఏంటంటే రెండు ప్రధాన పార్టీలు మన గుప్పెట్లో ఉన్నాయి, ఇక చేసేది ఏమి లేదనే ఒక ఉద్దేశం బీజేపీకి ఉంది. కాబట్టే మరి ఎవరైనా ఎందుకు ఇచ్చిండో తెలియదు కానీ చీకటి ఒప్పందాలు మాకు ఏమీ లేవు అని చెప్తా ఉన్నారు. ఈ చీకటి ఒప్పందాలు విషయం బీజేపీ మాట్లాడితే హాస్యం అది. ఇది మొత్తానికైతే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు ఒప్పందాలు ఉంటాయి. ఇప్పుడంటే పొత్తు లేని రోజు కూడా ఒప్పందాలు ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో లేడు, ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పొత్తు లేడు. నరేంద్ర మోడీని, అమిత్ షాని తిట్టకుండా బండబూతులు తిట్టిండు 2018-19 ఎన్నికల వరకు. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అయ్యి బేషరతుగా ప్రతి అంశంలో మద్దతు ఇచ్చారు. అసలు నలుగురు రాజ్యసభ మెంబర్లు సుజనా చౌదరి, సీఎం రమేష్, రామ్మోహన్ రావు వీళ్ళందరూ దాంట్లో జంప్ అయిపోయారు, బీజేపీ పార్టీలోకి పోయారు. అసలు ఒక దశలో చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పార్టీలోకి పంపిణీ అన్నారు. అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన దానిపైన ఒక మాట మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. మా ఎంపీలను బీజేపీ ఎట్ట తీసుకుంటుందని గగ్గోలు పెట్టాలిగా. నిజంగానే చీకటి ఒప్పందాలు లేకపోతే ఆ ఒప్పందాల కథ బీజేపీ మాట్లాడితే చెల్లదు. నలుగురు రాజ్యసభ మెంబర్లని తెలుగుదేశం పార్టీ పైన గెలిచిన వాళ్ళని బీజేపీ పార్టీ జాయిన్ చేసుకుంది. ఒక్కటంటే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మాట్లాడలే. మా పార్టీలో గెలిచిన వాళ్ళని ఎట్లా మోడీ జాయిన్ చేసుకుంటాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడని మాట్లాడలే. సంతోషంగా వాళ్ళకి అప్పచెప్పిండు. ఇక ఏం ఒప్పందం లేదనుకోవాలా అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్లు కూడా ఆర్ కృష్ణయ్య కాడ నుంచి ఇంకా కొంతమంది అందులో రాజీనామా చేసిపోయారు, జాయిన్ కాలే. ఇక తెలుగుదేశం పార్టీ అయితే డైరెక్ట్ జాయిన్ అయ్యారు, కండో కప్పుకున్నారు, బీజేపీ కండో తెలుగుదేశం పార్టీ నుంచి పోయి. అయినా ఒక చిన్న విమర్శ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేని నిస్సహాయ స్థితిలో చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. వాళ్ళు అడిగిందే తడువుగా మద్దతు ఇస్తాడు ఏది బీజేపీకి. ఇద్దరే అయ్యారు. రాష్ట్రం ప్రయారిటీ కంటే వాళ్ళ ప్రయారిటీ ఎక్కువైనాయి. ఇక మీరు వచ్చి చీకటి ఒప్పందాలు లేవంటే ఎవడు నమ్ముతారు?
ఇది ఒక వార్త. జగన్ అసెంబ్లీకి రావాలి, అప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్లు. వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో. జగన్ అసెంబ్లీకి రావాలి, వాస్తవమే. రాజ్యాంగాన్ని అప్పుడే గౌరవించినట్టయితే ఇది కూడా వాస్తవం కావచ్చేమో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించారు కాబట్టి అసెంబ్లీలోకి పోయి ప్రజల పక్షాన మాట్లాడాలి, సమస్యలను లేవనెత్తాలి. ప్రజాస్వామ్యం కేవలం అసెంబ్లీకి వస్తేనే, అసెంబ్లీలో మాట్లాడితేనే నిలబడ్డట్టు కాదు. బయట ప్రజల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడితే, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఉక్కు పాదాలు మోపకుండా ఇళ్లపైకి పోయి దాడులు చేయకుండా ఉంటే అది ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు. ఈ మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కార్యకర్త అనట పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిండట. 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాలంటీర్ల వల్ల అన్నారు కదా. అధికారంలో వచ్చి 15 నెలలు అయింది. మరి ఆ 30,000 మంది అదృశ్యమైన మహిళలను తీసుకొచ్చారా? మరి అదృశ్యం అయిపోతే పర్లేదా, మీకు అధికారం కోసం అదృశ్యం అయింది అన్నారా? ఏమైంది ఆ 30,000 మంది మహిళల గురించి అని సూటిగా అడిగింది. సుగాలి ప్రీతి విషయంలో జరిగిన దానిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి ఏదో మొత్తం ఇక సామాజిక బాధ్యత మీదేసుకున్నట్టు నటించారు కదా. ఈరోజు ఎటుపోయింది ఆ సుగాలి ప్రీతి ఇష్యూ? సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి నాకు న్యాయం ధర్మం చేయండి అని 2 చేతులు జోడించి అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్ అని అడిగిండు. తప్పేముంది ఆయన? ఈ 2 అంశాలపైన పవన్ కళ్యాణ్ గారే ఎమోషనల్గా మాట్లాడిండు కదా. ఆ ఎమోషన్ ఎడిపోయింది, ఇప్పుడు ఎందుకు పోయింది అని అడిగిండు. అడిగితే వెంటనే తెల్లారే వరకు జనసేన పార్టీ కార్యకర్తలు పోయి ఆయన ఇంటి మీద దాడి చేసి, ఆయన కిరాణా షాపును మొత్తం ధ్వంసం చేసి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 2 చేతులు జోడించి దండం పెట్టి తప్పైంది క్షమాపణ కోరుతున్నా అని చెప్పించారు. మరి ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే అంటున్నారు. అసెంబ్లీకి వచ్చేది కూడా దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికే కదా. అరే ఒక సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తేనే మీ పార్టీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇళ్లపైన దాడులు చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇస్తుంటే మరి ఏది రాజ్యాంగం గౌరవించినట్టు? అది చూడండి ఫస్ట్. ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం కథ ఏందో అనేది అక్కడ చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు.